నోటి దాకా వచ్చిన ముద్దని తలదనుతున్నారు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం అన్ని కోణాలు ఆలోచించి జీవో తీసుకొచ్చింది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయము. తెలంగాణ రాష్ట్రంలో సమానత్వం వైపు అడుగులు తీయడానికి ఇది దోహదపడుతుంది. నేను అన్ని వర్గాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. 42% రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరి హక్కుల్ని కాలరాయదు. ఇది సమాజంలో సమానత్వం కోసం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఈ నిర్ణయానికి దయచేసి ఎవరు కూడా వ్యతిరేకించరాదని, ముందు మద్దతు ఇస్తున్నట్టు మాయమాటలు మలికిన బీజేపీ కేంద్రంలో మొకాలడ్డేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా దీంట్లో వారి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ వర్గం వారు కోర్టుకు వెళ్ళినా తెలుస్తుంది ఎవరనేది, ఎవరు వెనుక ఎవరున్నారనేది. ఇది సమాజంలో తరతరాలుగా అన్యాయానికి గురైన ఒక వర్గానికి న్యాయం చేసే దశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది కేవలం బీసీ కోణంలో చూడొద్దు. ఇది సమాజంలో సమానత్వాన్ని తీసుకొచ్చే కోణంలో చూడాల్సిందిగా నేను మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది విజయవంతం కావాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలు సజావు జరిగే విధంగా అందరూ తోడ్పడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు? బీజేపీ అడుగడుగునా మీరే నాకు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో ఓటు వేస్తారు ఎట్లా? ఇదే బిల్లులకి బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఓట్లు వేస్తారు ఎట్లా? అంటే శాసనసభ్యులది ఒక తీరు, పార్లమెంట్ సభ్యులది ఒక తీరా? ఇక బీజేపీలో రెండు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇది మీరు సమర్థిస్తారా? అసెంబ్లీలో శాసనసభ్యులు ఓటు ఎందుకు వేశారు? కేంద్రంలో పార్లమెంట్ సభ్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ మద్దతునిచ్చింది, ఎంఐఎం ఇచ్చి అందరూ యునానిమస్గా జరిగినటువంటి చట్టం ఇది. యునానిమస్ ఓటేసి అందరూ మూకుమ్మడిగా ఓటేస్తే జరిగిన చట్టం. ఈ చట్టాన్ని కేంద్రానికి వెళ్ళేసరికి ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఇప్పుడు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కుల సర్వే చేయగలిగినాము. 1930 తర్వాత బ్రిటిష్ కాలంలో జరిగిన కుల సర్వే తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి నేతృత్వంలో కుల సర్వే చేశాం. ఇది రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. కుల సర్వే చేయడం అనేది ఇంత గొప్ప చరిత్రాత్మక నిర్ణయం అనేది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే చేస్తుందా, లేకుండా చేస్తుందా? మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి అంత సాహసోపేతమైన నిర్ణయం చేయగలిగినాము. తర్వాత 3 చట్టాలు ఇవ్వగలిగినాం. మీరు అడుగున అడ్డకాలు వేస్తూ ఉన్నారు. మేము ఇంకా ఆప్షన్స్ అన్వేల్ చేసుకుంటా ఉన్నాం. ఆఖరి ఆప్షన్గా జీవో ఇచ్చాము. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరు కూడా దీన్ని అడ్డగించకండి, సజావుగా ముందుకు పోయే విషయంలో మీరు సహకరించండి. మాది జాతీయ పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ, రీజనల్ పార్టీ కాబట్టి రీజనల్ పార్టీలో అధినాయకుడు ఏదనుకుంటే అదే ఫైనల్. మా దగ్గర అన్ని కోణాల నుంచి ఆలోచించి ప్రజల్లో ఎవరికి పట్టుబడి ఉంది, ఎవరికి పలుకుబడి ఉంది, ఎవరికి ఆదరణ ఉంది, ఇవన్నీ సర్వేల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. మా కింది స్థాయి నుంచి 3 మంత్రుల కమిటీ అలా ఆల్రెడీ పనిచేస్తూ ఉంది. వారి నుంచి కూడా సమాచారం తీసుకున్నాం. మేము కూడా త్వరలో అందరూ కోరుకునే విధంగా గెలిచే అభ్యర్థిని ప్రకటిస్తాం. ఫలానా సామాజిక వర్గం లేదు. సర్వేలో ఎవరి పేరు ముందొస్తే, ప్రజలు ఎవరిని ఎక్కువ ఆదరిస్తే వారికే సీట్ ఇస్తాం. ఇక్కడ కులము, మతము, ప్రాంతం అనేది లేదు. ప్రజలు ఎవరిని ఎక్కువ ఆదరిస్తారో వారిని నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. అంతటా ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్లో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా